హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. గైస్, చాలామంది మెసేజ్ చేస్తున్నారు, ఎందుకు ఇంకా మూవీ సంబంధించిన రివ్యూ అప్లోడ్ చేయలేదు అది ఇది చాలామంది అడుగుతున్నారు మన ఇన్స్టాగ్రామ్లో. యాక్చువల్లీ యూకే యూఎస్ఏలో కూడా మనకి ఏదైతే ప్రీమియర్ షో 9:30కి ఉందో వాళ్ళు కూడా అదే టైం మధ్యలో ఉంది ప్రీమియర్ షో అనేది. సో మీరు ఎక్కడ చూసుకున్న యూట్యూబ్లో, అందుకనే యూఎస్ఏ సంబంధించిన మూవీ రివ్యూ రాలేదన్నమాట. పుష్ప 2 సంబంధించింది. ఇంకా మీరు ఏదైతే పుష్ప 1 మూవీ చూసారో, పుష్ప 1 మూవీ చూసినప్పుడు స్టార్టింగ్ ఒక 2 to 3 days ఒక నెగిటివ్ టాక్ వచ్చిందనమాట మూవీ బాగాలేదు అది ఇది చాలా మంది అన్నారు. దాని తర్వాత ఒక 3-4 days తర్వాత మళ్ళీ పాజిటివ్ టాక్ అనేది వచ్చింది. సాంగ్స్, ఎస్పెషల్లీ సాంగ్స్ హిట్ అవ్వడం వల్ల చాలా అంటే చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది పుష్ప పార్ట్ 1. ఇంకా పుష్ప 2 గురించి చెప్పాలంటే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప 2 ఏదైతే మూవీ స్టార్ట్ అవ్వడమో, పుష్ప 2 ఏదైతే స్టార్ట్ అయిందో చాలా అంటే చాలా బాగా స్టార్ట్ అయింది. దాని తర్వాత సేమ్ అదే రొటీన్ ఫార్మెట్, రొటీన్ సీన్స్, రొటీన్ టెంప్లెట్ వచ్చినాయి అనమాట చాలా వరకు. నాకైతే తలకాయ నొప్పి వచ్చేసింది, ఎక్స్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అనేది. ఏంట్రా బాబు అన్నట్టు అనిపించింది నాకైతే ఫస్ట్ హాఫ్. ఎక్స్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో అల్లు అర్జున్ కొన్ని డైలాగ్స్ చెప్తారు నోట్లో కిల్లి వేసుకుని. సో చాలా వరకు సెట్ కాలేదన్నమాట, సరిగ్గా కూడా ఆ డైలాగ్స్ సరిగ్గా లేవన్నట్టు అనిపించింది నాకైతే. ఎక్స్పెషల్లీ ఒకవేళ మీరు చూస్తే మీకు ఎలా అనిపించినట్టు కింద కామెంట్ చేయండి. ఎక్స్పెషల్లీ ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ సీన్ కూడా ఓకే, పర్వాలేదు, బాగానే అనిపించింది. ఇంకా ఏదైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో సేమ్ ఏదైతే ఫస్ట్ హాఫ్ లెక్క ఉందో అలాగే ఉంటుందేమో అనుకున్నాను. డెఫినెట్లీ ఇంకా మూవీ ఫ్లాప్ అనుకున్నా, కానీ సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా బాగుంది. చాలా వరకు ఎక్స్పెక్ట్ చేయని కొన్ని సీన్స్ వస్తాయన్నమాట. మెయిన్లీ అసలు అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అనమాట. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. కొన్ని స్పాయిలర్స్ కూడా ఉన్నాయి, అవి చెప్పదలుచుకోలేదు. మళ్ళీ మీరు ఏదైతే మూవీ చూస్తున్నప్పుడు ఆ ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి. సో ఫైనల్గా పుష్ప 3 ఉందంటే మూవీ రిలీజ్ కాకముందే ఆల్రెడీ అందరికి తెలిసిపోయింది పుష్ప 3 ఉందని. ఇక ఫైనల్గా ఒకవేళ మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించినాడో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఫైనల్గా ఇది గైస్, ఇంకా ఇవాటి మన మూవీ రివ్యూ వచ్చేసి